ఓకే ఓకే ఇడియట్. వాడి పేరేంటి? ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్. రాము పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చినటువంటి చిత్రమే ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకర్ ఓల్డ్ సిటీలో ఉంటుంటాడు. అతను ఒక దొంగ. అక్కడికి జన్నత్ అనే అమ్మాయి ఢిల్లీ నుంచి వస్తుంది. ఆమెను ప్రేమిస్తాడు. వీళ్ళ మధ్య రొమాన్స్ నడుస్తుండగా బిగ్ బుల్ అనే ఒక మాఫియా డాన్ తనకి చావు లేకుండా ఉండేందుకు ఒక సైంటిస్ట్ ని పిలిపించి సలహా అడుగుతాడు. దానికి యంగ్ బాడీలోకి మెమరీ ట్రాన్స్ఫర్ చేయడం అనే సలహా ఇస్తాడు. ఆ ప్రక్రియ కోసం ఆల్రెడీ తలలో యూఎస్బి పోర్ట్ ఉన్న శంకర్ ఒక్కడే సరిపోతాడని కూడా చెబుతాడు. దాంతో అతనిని కిడ్నాప్ చేసి తీసుకొస్తారు. అక్కడ బిగ్ బుల్ ని చూసి శంకర్ కి తన గతం గుర్తుకొస్తుంది. దాంతో బిగ్ బుల్ ని చంపాలనుకుంటాడు. ఇంతకీ ఆ గతం ఏమిటి, మెమరీ ట్రాన్స్ఫర్ ఎలా ఎదుర్కొంటాడు, చివరికి ఏమవుతుంది అనేది కథాంశం. డబుల్ ఇస్మార్ట్ సినిమా చూసిన ప్రేక్షకులు యావరేజ్ సినిమా అని చెబుతున్నారు. వారిచ్చిన రేటింగ్ 2.5. ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయి అని అందరూ లెక్కలు వేస్తున్నారు. ఈ సినిమాకి 48 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అంటే 49 కోట్ల బిజినెస్ ఈ సినిమా చేస్తే లాభాల బాట పడుతుంది. ఫస్ట్ డే 2 తెలుగు రాష్ట్రాలలో 10 కోట్ల షేరు కలెక్షన్లు, ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల నుండి 18 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు రాబడుతుందని ట్రెండ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాయంత్రం నైట్ షోలు కలెక్షన్లు బట్టి లెక్కలు మారుతూ ఉంటాయి. ఫస్ట్ డే ఎన్ని కోట్ల కలెక్షన్ రాబడుతుంది అని మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. గుంజి కొడితే గుడ్డు గులాబ్ జామ్ అవుతుంది.